అకస్మాత్తుగా పుట్టుకొచ్చినటువంటి వందలు వేల కొద్దీ ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టా అకౌంట్స్ ఒక అందమైన గ్రాఫిక్ కార్డులతో భారతదేశం గురించి తప్పుడు సమాచారాన్ని శరవేగంగా వ్యాప్తి చేస్తున్నాయి. మన దేశంలో ఉన్నటువంటి టోటల్ విచిత్రమైనది చూస్తే షాక్ అనిపించిందనమాట. $740 బిలియన్ ఉన్నటువంటి విదేశీ మార్గంలో $1 బిలియన్ పడిపోయింది. మొత్తం ఖర్చు అయిపోయినాయి. పెట్రోల్ అస్సలు లేదు మన దగ్గర. దాంతో ఇప్పుడు ప్రస్తుతం నిల్వ ఉన్నటువంటి వాటిలోంచి కొంచెం కొంచెం ఇస్తున్నారు. ఇట్లా తప్పుడు ప్రచారాలు కుప్పలు తెప్పలు చేస్తున్నారు. వివిధ డిపార్ట్మెంట్ అది ప్రైవేట్ అయిపోతుంది, ఇది ఎట్లా అయిపోతుంది, అది అట్లా అయిపోతుంది, మొత్తం నాశనం అయిపోయింది దేశం అన్నట్టే ఒక వరదలాగా ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. మరి ఇది పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టడం కోసమా, దానికోసం ఇప్పటి నుంచి మానసికంగా సిద్ధం చేస్తున్నారు, లేకపోతే టోటల్గా మోడీని దించడానికి జరుగుతున్నటువంటి ఒక ఓపెన్ సోషల్ మీడియా వారా తెలియదు. ఎందుకంటే మీడియా ద్వారా చేసినటువంటి నాటకాలకి మోడీ చెక్ పెట్టాడు. ఆ మీడియానే ఇవాళ కొనుగోలు చేయబడి యువతల పక్కకు వచ్చేసినటువంటి సందర్భంలో ఇక సోషల్ మీడియా జైంట్స్ అంటే వీళ్ళు అమెరికా బేస్డ్గా ఉంటారు కాబట్టి వీళ్ళని కొనాలంటే మీడియాకి తాతల లెక్కను కొనాల్సి వస్తుంది. అంత పెట్టి కొన్ని ఓపిక ఉండదు కాబట్టి దెబ్బ కొట్టాలని చూస్తున్నటువంటి కోణం కనబడుతుంది. ఈ సందర్భంలో వాటికి ఆన్సర్ ఎప్పటికప్పుడు ఇచ్చేట్టుగా QRT అనేటటువంటి విధానాన్ని తీసుకొచ్చింది. ఏ ఫేక్ న్యూస్ అయినా సరే ఇమ్మీడియట్గా పసిగట్టి 2 గంటలలోగా దానికి నిజాలతో కూడినటువంటి వివరణ ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలకి ఆదేశాలు ఇచ్చింది. బట్ వరదలా వచ్చిపడే అబద్ధాల ముందు నిదానంగా చెప్పబడే మంచినీటి పంపు లాంటి నిజాలు వెళ్తాయా చూడాలి. ఎందుకంటే అబద్ధం చీరగట్టేలోపు నిజం 4 ఊళ్ళు తిరగాలి, కానీ నిజం 4 అడుగులు వేసేలోపు అబద్ధం 6 ఊళ్ళు చుట్టూ వచ్చేటటువంటి రోజులు ఇవి.